ఎవరైతే మన ప్రాణాలు హరించాలనుకున్నాడో అని చెప్పాను, ఎవడైతే మన బలహీనతలను బట్టి మనం శోధిస్తాడని చెప్పాను, ఎవడైతే మన మీద పగ తీర్చుకుంటాడని చెప్పాను, ఎవడైతే మనల్ని తనకు లోపరుచుకుంటాడని చెప్పానో వాడినంట, ఆ సాతానంట సమాధానానికి కర్తయ్యగు దేవుడు. ఆ పదం ఎందుకు వాడాడు? దేవుడు మీ పాదముల కింద సాతాను చితుకు దొక్కిస్తాడంటే సరిపోను కదా. సమాధానకర్తయ్యగు దేవుడు మీ పాదముల కింద సాతాను చితుకు దొక్కిస్తాడు అని అంటే అర్థం ఏంటంటే, మీరు అపవాదికి చోటు ఇవ్వకుండా సమస్తమైన మనుషులతోనూ సమాధానంగా ఉండగలిగితే వాడు ప్రజల మధ్య, ఇప్పుడు మతాల మధ్య శిక్ష పెట్టాలనుకున్నాడు, కానీ అదే మతాలు కలిగిన వాడితో మీరు ఎలా ఉండాలి? కలిగి ఉండాలి. అప్పుడు వేరే మతస్థుడు మిమ్మల్ని ఇచ్చేస్తున్నప్పుడు మేము ఎంత ఇది చేస్తున్నావు, అతను సమాధానాన్ని కోరుకున్నాడు అంటే, ఇప్పుడు కొట్టేవాడి మీదకి తిరగబడితే కదా వాడు తిరిగి కొట్టేది. కొట్టేటప్పుడు మీరు తిరగబట్టలేదు అన్నప్పుడు వాడు ఒక దెబ్బ కొడతాడు, 2 దెబ్బలు కొడతారు, తర్వాత కొట్టడానికి వాడు ఏ ముందుకు వస్తాడు చెప్పండి? అందుకే అన్నాడు, ఓ చెమ్మ మీద కొడితే 2 చంపి అన్నాడు. కారణం ఏంటి? ఆడు మళ్ళీ కొట్టడానికి ముందుకు రాడు. కొట్టినప్పుడు వాడు తిరిగి కొట్టడే, కారణం ఏంటి? ఆడు కారణాలు వెతుక్కుంటాడు, వాడు కారణాలు వెతుక్కుంటాడు. నువ్వు బ్రతికే బ్రతుకును, నీ భక్తి యొక్క జీవితాన్ని వాడు అంచనా వేసుకుంటాడు. ఓహో, వీడి భక్తి ఇది నేర్పింది, నా భక్తి కొట్టడం నేర్పింది, వాడి భక్తి ఆ కొట్టేదాన్ని భరించడం నేర్పింది. ముఖ్యంగా ఇలాంటి మంచి క్రియలు మీరు చేస్తూ పోయి వాడు శ్రమ పెట్టినా, కులాలను గొడవ పెట్టినా అందులో మీరు తగ్గించుకుని, మతాలను గొడవ పెట్టినా అక్కడ మీరు తగ్గించుకుని, సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు తగ్గించుకుని, ఇంట్లో గొడవలైనా మీరు తగ్గించుకుని, ఎక్కడైనా తగ్గించుకుని సమాధానమే ఏమండి? సమాధానంగా ఉండడానికే మీరు ప్రయత్నించండి. సమస్త మనుషులతో సాధ్యమైతే సమాధానంగా ఉండడానికే ప్రయత్నించండి. ఇలాగ ఉంటే సమాధానకర్తయ్యకు దేవుడు సాతాను ఎక్కడైతే చుచ్చులు పెట్టి మిమ్మల్ని చంపాలనుకున్నదో అక్కడ వాడి ఆలోచన ఫెయిల్ అవుతుంది కనుక అక్కడ ముక్కల కింద చేసినట్టే, చితుకు దొక్కేసినట్టే, పొడిగా చేసేసినట్టే. దాన్ని చితుకు దొక్కించడం అంటే.